చిన్న విషయం కాదు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70,000 మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు. ఇది ఏ ఆదిరెడ్డి వాసువో ఆదిరెడ్డి అప్పారావు గారు ఘనత కాదు. ఇది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నన్ను పదే పదే అడిగేవారు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు. మొదటి మెట్టు అసలు వాసుకి సీట్ ఎందుకు వస్తుంది అనేవారు. సరే, లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద, పాపం చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుందాం. రెండో మెట్టు నెగ్గుతాడేటి, ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరతరాము అని చెప్పేవారు. సరే, ఇప్పుడు 70,000 మెజార్టీ వచ్చింది. ఏం మాట్లాడతారు పేటీఎం కుక్కలు, ఏం మాట్లాడతారు? మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని నెగ్గిస్తుంది అని అన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే నెగ్గిస్తాయని చెప్పారు. ఏం జరిగింది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఈ రీతిలో తిరస్కరించారు? అధ్యక్షుడికి మీలో సగం మెజారిటీ 11 సీట్ల. కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది. హేళన చేశారు, అవమానపరిచారు. నా భార్య ఆదిరెడ్డి భవానీ కించపరిచారు అసెంబ్లీలో. నన్ను, నా సతీమణిని సుమారు 2 నెలలు ప్రశాంతంగా నిద్రపోనేకుండా చేశారు ఈ వైసీపీ పేటీఎం కుక్కలు. కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది, చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది. మాకు 23 వచ్చినాయి, ఈరోజు దాంట్లో సగం 11. దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు. రాజమండ్రి సిటీ పరంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనగా మీకు అనేకమైన హామీలు ఇచ్చున్నాం. అభివృద్ధి పరంగా రాజమండ్రి నగరానికి ఏం చేయబోతున్నాం అన్నది కూడా స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చున్నాం. గెలిచిన వెమ్మటనే నిన్నటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మరో 3-4 నెలల్లో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పి ఉన్నామో, రివర్ ఫ్రంట్ చెప్పున్నామో, వీటన్నిటికి కూడా ముహూర్తం చూసి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంక్షేమ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. చెత్త పన్ను కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానీ, ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముందు నుంచి కూడా మేము ఘంటాపదంగా చెప్తూనే వచ్చాం, మాకు 50,000 పై మెజారిటీ రాజమండ్రి సిటీలో వస్తుంది. ఇదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున 70,000 పైచిలకు మెజారిటీ రావడం జరిగింది. కక్షలు వేధింపులు చేసే పార్టీలు మావి కావు. కక్షలకి వేధింపులకి ఆ ధోరణిలో వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదు. మాకు ఉన్నది ఒకటే ధ్యేయం, గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం. కేంద్రంలో కూడా కీలకమైన పాత్ర ఈ రోజున తెలుగుదేశం, జనసేన పోషిస్తూ ఉంది. ఈ ఇరువురు కూడా కేంద్రం నుంచి రావాల్సిన మన హక్కులు తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని పెట్టడమే మా యొక్క ధ్యేయం. అదే ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా పనిచేస్తాం. For more videos like this, subscribe Big TV channel.